హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం డిఎస్సి 2024 సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటో తెలుసుకుందాం. ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది 80 మార్కులకి నిర్వహించబడుతుంది. ఈ 80 మార్క్స్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 8 మార్క్స్ ఉంటాయి. దీనికి గాను 16 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్కి 4 మార్క్స్ కేటాయించారు. దీనికి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీకి 8 మార్క్స్ ఉన్నాయి. దీనికి 16 క్వశ్చన్స్ అనేవి మనకి పేపర్లో ఉంటాయి. అలాగే కంటెంట్ అండ్ మెథడాలజీస్కి 60 మార్క్స్ కేటాయించారు. ఈ 60 మార్క్స్ అనేవి కంటెంట్ మెథడాలజీ అనేది 5 సబ్జెక్ట్స్కి ఉంటుంది. అందులో మన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటాం కాబట్టి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 12 మార్కులకి 8 మార్కులు కంటెంట్కి, 4 మార్కులు మెథడాలజీకి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్కి కూడా, అలాగే ఇక్కడ చూడండి డీటెయిల్గా ఉంది. ఇంగ్లీష్కి కూడా అంటే లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కి కూడా కంటెంట్కి 8 మార్క్స్ అంటే 16 క్వశ్చన్స్, మెథడాలజీకి 4 మార్క్స్ 12 మార్క్స్ ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్ కంటెంట్కి 8 మార్క్స్, మెథడాలజీకి 4 మార్క్స్. అలాగే సైన్స్ కంటెంట్కి సంబంధించి 8 మార్క్స్, మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్. సోషల్ కంటెంట్కి సంబంధించి 8 మార్క్స్, మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఈ విధంగా టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వీటికి ఒక్కొక్కదానికి హాఫ్ మార్క్స్ చొప్పున 80 మార్క్స్ అనేవి ఈ డిఎస్సి. దీన్నే టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటున్నారు కాబట్టి ఈ టీఆర్టీలో మనకి 80%కి గాను 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. అలాగే టెట్కి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా కంటెంట్ అండ్ మెథడాలజీకి 60 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్కి ఈ టీఆర్టీ డిఎస్సి అంటాం మనం. దీన్నే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ అంటున్నారు. టీఆర్టీ అనేది ఈ 80%కి ఈ విధంగా నిర్వహిస్తారు. టెట్ అనేది 20%కి నిర్వహించడం జరుగుతుంది. అంటే టెట్ మార్కుల్ని 20%గా తీసుకుంటారు. ఇప్పుడు ఎస్జిటి దీనికి సంబంధించి డిఎస్సి 2024 టీఆర్టీకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటో చూద్దాం. పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 8 మార్క్స్ ఉంటాయి. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి స్పెసిఫిక్గా సిలబస్ అంటూ ఉండదు. మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండింటికి కలిపి 8 మార్క్స్ 16 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్గానే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2లో పర్స్పెక్టివ్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 మార్క్స్ అండ్ 8 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూడండి. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే టీచర్ ఎంపవర్కి సంబంధించినటువంటి ఐటమ్ టాపిక్ కంటెంట్ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా అనే టాపిక్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉంది. ఇవన్నీ కలిపి ఇంకా ఉన్నాయి. యాక్ట్స్ అండ్ రైట్స్, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ఎన్సిఎఫ్ అంటాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020. ఇవన్నీ కూడా పార్ట్ 2లో ఉన్నటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 మార్కులకి 8 ప్రశ్నలు అనేవి డిఎస్సి ఎగ్జామ్లో మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 3లో సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీకి 8 మార్క్స్ 16 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూడండి. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, సెకండ్ది ఇండివిజువల్ డిఫరెన్సెస్, నెక్స్ట్ లెర్నింగ్, ఫోర్త్ వన్ పర్సనాలిటీ. ఈ 4 ఐటమ్స్ అనేవి మనకి సైకాలజీలో ఉండడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 4లో లాంగ్వేజ్ 1లో తెలుగు తీసుకుంటాం కాబట్టి తెలుగుకి సంబంధించి ఈ తెలుగు వాచకాలలో పాఠ్యభాగ విభాగాలు, కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు, అలాగే పదజాలానికి సంబంధించినటువంటి టాపిక్స్, అలాగే భాషాంశాలకు సంబంధించినటువంటి టాపిక్స్,
ఇవన్నీ కూడా కంటెంట్లో ఉంటాయి. అలాగే తెలుగు మెథడాలజీకి సంబంధించి 4 మార్క్స్‌కి ఉంటుంది. దీంట్లో ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన, దీనికి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అన్నీ కూడా మెథడాలజీలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తెలుగే ఇలా కాకుండా మనం లాంగ్వేజ్ 1లో ఉర్దూ తీసుకోవచ్చు. ఒకవేళ ఉర్దూ తీసుకున్నట్లయితే సిలబస్ ఈ విధంగా ఉంది. కన్నడం కనుక లాంగ్వేజ్ 1లో కనుక తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఒడియా కనుక తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ 1లో దానికి సంబంధించినటువంటి సిలబస్. తమిళ్‌ని లాంగ్వేజ్ 1లో తీసుకుంటే తమిళ్‌కి సంబంధించినటువంటి సిలబస్. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ ఉంటుంది. అందరికి ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి 8 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 4 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. ఓకే, ఇది ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ సిలబస్. టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ టాపిక్స్. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఈ ఐటమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించి నెంబర్స్ ఇవన్నీ కూడా ఈ కంటెంట్ అంతా కూడా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ని 10th క్లాస్ రేంజ్లో డిఫికల్టీని తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. అంటే 8th క్లాస్ వరకు ఉన్నటువంటి చాప్టర్స్, అంటే మనం 10th క్లాస్ వరకు కూడా మ్యాథ్స్ అనేది చూసుకోవాలి. నెంబర్స్, అర్థమెటిక్, జామెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జిబ్రా, మెన్సురేషన్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ కంటెంట్లో ఉన్నాయి. అలాగే మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ సిలబస్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ సంబంధించినటువంటి సిలబస్ ఇది. లివింగ్ వరల్డ్, ఇది కూడా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చూసుకోవాలి. లైఫ్ ప్రాసెసెస్, natural phenomena, measurement distance, motion, light, electricity, magnetism, heat, force, friction and pressure, transportation and communication, ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా సైన్స్ కంటెంట్. అలాగే సైన్స్ మెథడాలజీకి సంబంధించి ఈ 10 ఐటమ్స్ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ సోషల్కి సంబంధించినటువంటి కంటెంట్, ఇది కూడా 3rd క్లాస్ టు 8th క్లాస్ చూసుకోవాలి. అవర్ యూనివర్స్, ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్, పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, social organization and inquiries, social organization and inequities, religion and society, cultural and communication. అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవి. సోషల్ మెథడాలజీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి డిఎస్సి 2024లో ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.